సొలొమోను గారి చేత నిర్మింపబడినటువంటి ఆ దేవాలయము భస్మీపటలం అయిపోయింది. ఏమంటే ఒక రాజుగారు దండయాత్రలో తిరుగుబాటులో రాజ్యాన్ని దోచుకునేటువంటి సమయంలో అలా పాడైపోయిన దాన్ని మరలా తిరిగి కట్టించాడు. మరలా కొద్ది దినాలకు మరలా పాడైపోయింది. మరలా హేరోదు రాజు చేత మరలా దేవుడు ప్రేరేపించి మరలా కట్టించాడు. మరలా కట్టించిన తర్వాత మరలా భస్మీపటలం అయిపోయింది. మరలా మరొక ఆయన వచ్చి దాన్ని నేలమట్టం చేసి వెళ్ళిపోయాడు. ఈసారి ఇంకా దేవుడు మందిరాలను కాదు కట్టవలసింది, మానవ దేహాలు అనేటువంటి మందిరాల్ని మరలా నేను తిరిగి కడతాను. నేను ఉండాలనుకున్నటువంటి నివాస స్థలము మందిరాల్లో కాదు, కానీ మానవుని చేత దేవుని చేత నిర్మించబడినటువంటి ఈ మానవ మందిరాలని నేను మరలా తిరిగి కట్టుకుంటాను. ఏమంటే మనం ఎలాగైతే దేవుడిచ్చినటువంటి ఈ దేహాల్ని పాడు చేసుకుంటున్నామో, పాడు చేసుకునేటువంటి ఈ దేహాల్ని మరలా తిరిగి కడతానంటున్నాడు దేవాతి దేవుడు. కనుక దేవుడు కడుతున్నప్పుడు మనం ఎలా కట్టడానికి ఆ విధేయత మనము చూపించాలంటే ఏం చేయాలి? మనము దేవా నేను పాడైపోయిన తండ్రి అని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసుకుని ప్రార్థన చేసుకుంటే దేవుడు మరలా నిన్ను కడతాడు, బాగు చేస్తాడు. కనుక మనం ఏమని ఒప్పుకోలు చేసుకోవాలి? ప్రార్థనలో నేను అపరాధిని, పాపిని, తండ్రి నన్ను క్షమించు దేవానంటే దేవుడు మరలా ఈ దేహాన్ని ఎక్కడైతే నేను చెరుపుకున్నానో, ఎక్కడైతే నేను పాడు చేసుకున్నానో ఆ చోట్ల మరలా పవిత్రతతో దేవుడు నింపుతాను నాయన అని అంటున్నారు. కనుక మనం నింపేటప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడాలి. కనుక ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడాలని వారం దైవ సేవకులు చెబుతున్న ఒక యవనస్తుడికి పట్టగా అడిగాడట, అయ్యగారు నాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించను. ఒక యవనస్తుడు అడిగాడంటే దైవ సేవకుల్ని, పాస్టర్ గారిని. అయితే వారంలో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా. ప్రార్థన జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది, పరిచర్య జరిగిన తర్వాత మరలా ప్రార్థన జరుగుతుంది. ఇవన్నీ ఆ యవనస్తుడు వీక్షించలేదు. పాస్టర్ గారిని అడుగుతున్నాడు, నాకు ప్రార్థన నేర్పించండి అయ్యా అని. అప్పుడు దైవ సేవకులు చెప్పారట, రేపు రానైనా నీకు ప్రార్థన నేర్పిస్తాను అని అన్నారట. సరే అయితేనే రేపు వస్తానండి అంటే ఎక్కడ రావాలంటే రేపు చెరువుగుడి దగ్గర రానైనా నీకు అక్కడ ప్రార్థన నేర్పిస్తాను అన్నాడట. ఇదేంటి చెరువుగుడి దగ్గర రమ్మన్నాడు పాస్టర్ గారు అని కూడా. సరే మొత్తానికి వెళ్ళారు, చెరువుగుడి దగ్గరికి వెళ్ళారు. స్టార్ట్ చేద్దామంటే పాస్టర్ గారు అండి ప్రార్థన అంటే స్టార్ట్ చేద్దాం ఆయన అన్నాడట. మరి స్టార్ట్ చేసే ముందు ఎలా చేయాలంటే కళ్ళు మూసుకోవాలని అంటే రైట్ కళ్ళు మూసుకున్నాడు, చేతులు జోడించాడు. ఏమండి స్టార్ట్ చేద్దామంటే ప్రార్థన చేద్దామండి అని అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు, ప్రార్థన చేద్దామని స్టార్టింగ్ అన్నాడు అంతే. ఆవిడ పాస్టర్ గారు ఏం చేశారంటే ఈ వ్యక్తిని చెరువులోనికి తోసేశాడు. ఎవరో పాస్టర్ గారు యవనస్తుని చెరువులోని తోసేశాడు. తోసేసినటువంటి తర్వాత అప్పుడు అంటున్నాడు అనమాట అతను, అయ్యో పాస్టర్ గారు నన్ను రక్షించండి, అయ్యో పాస్టర్ గారు నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని వేడుకుంటున్నాడు. ఎవరిని? పాస్టర్ గారిని వేడుకున్నటువంటి తర్వాత, అయ్యో నువ్వు ఒకవేళ నేను తప్పు చేస్తుంటే నన్ను మన్నించండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నానేమో నన్ను క్షమించండి, దయతో నేను చనిపోయేలాగా ఉన్నాను, నేను ప్రమాదంలో ఉన్నాను, నేను ఇరుకులో ఉన్నాను, దయతో నన్ను కాపాడండి, రక్షించండి అని వేడుకున్నాడట దైవ సేవకులు. అప్పుడు దైవ సేవకులకి ప్రార్థన వచ్చు, అలాగే ఈత కూడా వచ్చి ఆయనకి. వెళ్ళి గవెళ్ళి ఈత కొట్టి ఆ కుమారుని తీసుకుని వచ్చి పైన నిలబెట్టిన తర్వాత నాయన నీకు ప్రార్థన వచ్చేసింది అన్నాడట. అయ్యగారు మీరు నాకు ఎప్పుడు నేర్పించారంటే ఎంతసేపు చేసేది నువ్వు ప్రార్థనే ఆయన అన్నట. ప్రార్థన అంటే ఏంటి అని అంటే మన హృదయంలో మన కళ్ళ ముందు మన ముందు ఏదైతే ఉన్నదో దాన్ని ప్రార్థనలో పెట్టడమే ప్రార్థనకి. ఎందుకు మించి మరో ప్రార్థన లేదు.